And now it's time to Rahul Vijay to speak on Suryakantam. నిహారిక ఇందాక అడిగితే ఇలాంటి అమ్మాయి ఏ అబ్బాయికి వద్దండి బాబు అన్నాడు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ ఇష్టం ఇంకా. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ రాహుల్. ఆవిడ లైఫ్లో అలాంటి అమ్మాయి వచ్చినా కూడా దూరం పారిపోద్ది ఆవిడ. సో అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ పేషెన్స్గా ఎంతసేపు కూర్చున్నందుకు. అండ్ మెయిన్లీ మూవీకి పనిచేసిన టెక్నీషియన్స్, మా సినిమాటోగ్రాఫర్ హరి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్ గారికి, అండ్ లిరిసిస్ట్ కేకే గారికి, అండ్ మాస్టర్స్ యష్ మాస్టర్ గారికి, విజయ్ మాస్టర్ గారికి, అండ్ ఫైట్ మాస్టర్ రామకృష్ణ మాస్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ దే వర్ వెరీ సపోర్టివ్. ప్రణీత్ గారికి దే హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ దే వర్క్. ఇది పోతే మెయిన్గా ముగ్గురు గురించి మాట్లాడాలి ఈరోజు ఈవెంట్లో. ఫస్ట్ వచ్చి వరుణ్ అన్న. హీఈస్ ద రీజన్ వై ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద స్టేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ హియర్. ఆయన చూసి అభి అనే క్యారెక్టర్కి రాహుల్ సెట్ అవుతాడని చెప్పేసి ప్రణీత్ని పిలిపించి ఒకసారి ట్రై చేయమని చెప్పడం జరిగింది. దెన్ హీ ఆడిషన్ మీ అండ్ దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ అన్న. వీఆర్ మిస్సింగ్ యూ హియర్. ఉండుంటే చాలా బాగుండేది. అయితే నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్, సో దే వర్ వెరీ సపోర్టివ్ అండి ఆన్ సెట్. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కానీ ఏ ఒక్క ప్రాబ్లం నువ్వు మా దాకా ఎప్పుడు తీసుకురాలేదు మా ప్రొడ్యూసర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మమ్మల్ని ఒక మంచి హ్యాపీ పీస్ అట్మాస్ఫియర్లో పెట్టి వర్క్ చేయించుకున్నందుకు. ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్, ప్లీజ్ డూ వర్క్ విత్ మీ అగైన్ అండ్ అగైన్. ఓకే. సో ఇకపోతే నేను ఈ ఇద్దరు మనుషుల గురించి సపరేట్గా మాట్లాడలేను. ఓకే, దానికంటే ముందు పూజ చాలా బాగా, ఎందుకంటే భాష రాకుండా, ఐ మీన్ ఇంకా పూజ అని పిలుచాం, అలా అలవాటైపోద్ది మన వాళ్ళకి. పర్లీన్ అంటే అందరూ ఏదేదో ఎందుకు. సో పూజ, షీఈస్ డన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ ద ఫిలిం. యాక్చువల్గా భాష రాత్ తనకి చాలా కష్టపడి షీ హ్యాడ్ వర్క్ షాప్స్ అండ్ లైన్స్ అన్ని తెలుగులో చెప్పింది. చాలా అద్భుతంగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ పర్లిన్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ దెన్ కమింగ్ లాస్ట్ మా ప్రణీత్ అండ్ నిహారిక. వీళ్ళిద్దరి గురించి సపరేట్గా తలుచుకోవట్లేదు, ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ టుగెదర్. ఒక ఫ్రెండ్షిప్ గోల్స్కి ఎగ్జాంపుల్ అనమాట వీళ్ళు. I genuinely like have so much of respect for both of them. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అట్మాస్ఫియర్ చాలా హ్యాపీగా ఉంటుంది, చుట్టూన్న మనుషులను చాలా హ్యాపీగా ఉంచుతారు. ఇంకా వర్క్ విషయానికి వస్తే, ప్రణీత్ వచ్చేసి ప్రీ ప్రొడక్షన్లో ఒక రైటర్గా వర్క్ చేస్తాడు, ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఒక డైరెక్టర్గా సినిమా తీస్తాడు. తేడా ఏంటంటే ఏమైనా ల్యాగ్లోనే ఇది ఉన్నా కూడా సొంతంగా కొట్టే బుద్ధి అవ్వదు ఏ డైరెక్టర్కి కానీ రైటర్కి కానీ. కానీ మా వాడు లొకేషన్లో పని చేస్తాడు. అంటే వెరీ క్లారిటీ ఉన్న ఒక డైరెక్టర్. హీ హ్యాస్ లైక్ ఐ నో హీ విల్ గో ప్లేసెస్ ఫర్ షూర్. భయ్యా నీ పవర్ నీ చేతిలో ఉంది, నీ లైఫ్ నీది కుమ్మవతలు పడే. అండ్ నువ్వు కూడా మాకు నెక్స్ట్ మా పర్ఫార్మెన్స్ నచ్చితే మా ఏదో సినిమాలో రోల్ ఇవ్వడము, మా పెట్టుకోవడము చేస్తూ ఉంటే మాకు లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకా నిహారిక గారు, యాప్ట్ సూర్యకాంతం అనే టైటిల్కి నాకు ఒక చిన్న డౌట్ ఉండింది. నేను ప్రణీత్ని సీసీడీలో కలిసినప్పుడు అడిగాను అనమాట, ఎందుకు నిహారికని ఎందుకు అనుకుంటున్నావు అని. బికాస్ ఐ డోంట్ నో దట్, ఆ లోపల ఉన్న యాంగిల్ నాకు తెలీదు. హీ వాస్ లైక్, ఒక మాట చెప్పాడు. హీ సెడ్, బాబు నిహారిక నా బెస్ట్ ఫ్రెండ్, తను ఒక మంచి యాక్టర్ అని చెప్పి నాకు తెలుసు. ఈ సినిమా ద్వారా నేను ఆడియన్స్కి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే నిహారిక ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్ అని చెప్పేసి అన్నాడు. బాబాయ్ సినిమా మొత్తం చూసినాక నీకు చెప్పిన మాట ఏంటి, ఆ రోజు గుర్తుందా నువ్వు ఇలా చెప్పావని చెప్పేసి. మార్క్ మై వర్డ్స్, హీస్ గోయింగ్ టు ప్రూవ్ దట్. థియేటర్ బయటకు వచ్చి మీరు అందరూ ఇలా కదా చూడాలి నిహారికన్ అని చెప్పేసి, లైక్ దట్ షీ జస్ట్ కిల్డ్ ఇట్. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే అండి. అండ్ లాస్ట్లీ మా ప్రొడ్యూసర్స్ బోల్డ్ అంతా డబ్బు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్తో సినిమా తీశారు. మా వాడి 10 ఏళ్ళ కళ, మా ఆర్టిస్టులు, ప్రొడక్షన్ వాళ్ళందరూ కష్టం ఈ 29న మీ ముందుకు రాబోతుంది. సినిమా బాగుంటే చూసి నలుగురు చూడమని చెప్పండి. ఓ మంచి ఫన్ రైడ్ ఉంటుంది ఫిలింలో. అండ్ వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. మూవీ ప్రొడక్షన్ టైంలో కానీ ఎప్పుడైనా ఎవరి మనసునైనా నేను బాధ పెట్టుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ మా ఏడీఎస్ గ్రూప్ రవి గారు, సురేష్ అందరూ లైక్ they're like a family to me now. So చాలా
అవును, యాక్చువల్గా సురేష్ అని కర్త క్రియా కర్మ మా సినిమాకు ఉన్నారు ఒక ఆయన, పెద్దలు పూజ్యులు మంత్రివర్యులు. అయ్యా ఇక్కడ రా. మధు, రవి, రవి గారు, బాలాజీ, వర్షిని, వీళ్ళందరూ ఎలా అంటే డైరెక్టర్ గారికి సూపర్వైజర్స్ అనమాట. లేదు సార్ షార్ట్ తప్పుపోతుందని చెప్పేసి వర్షిని, ఎవ్రీవన్ లైక్ రియల్లీ స్వీట్ పీపుల్ అండి. ఎవ్రీవన్ దే పుట్ దేర్ స్వెట్ అండ్ బ్లడ్ ఇన్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ ఒక్కొక్కరికి. అండ్ దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఈ 29th గో వాచ్ ఆఫ్ ఫిలిం. అండ్ విజయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డౌన్ అండ్ బ్లెస్సింగ్ అస్. దట్స్ ఆల్. డ్రైవ్ సేఫ్. చేర్స్. బాయ్. Thank you, Rahul. Thank you so much. And yeah, now it's time to. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.